తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, హనుమంతుడి గురించి మనం ఎంత మాట్లాడుకుంటే మనలో అంత ఉత్సాహం, అంత ధైర్యం కూడా పెరిగిపోతుంది అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు గమనిస్తూ ఉంటే. మరి హనుమంతుడికి సంబంధించిన విశేషమైన రోజులు అంటే హనుమంతుడి విజయోత్సవము, అది కూడా మనం జన్మదినంగానే జరుపుకుంటాము. ఇంకొకటి జన్మదినము. మరి ఇప్పుడు హనుమంతుడి జయంతి రాబోతోంది. ఆ రోజున విశేషంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందో, ముఖ్యంగా పరిహారం లాగా ఏమన్నా ఉంటే సూచించండి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా. మీకు థ్యాంక్ యూ. అలాగే హనుమాన్ జయంతి అది మనం విజయోత్సవం అంటే రావణాసురుని సంహారం చేసి వచ్చి మనం శ్రీరాముడికి పట్టాభిషేకం అవి చేసుకున్న తర్వాత విజయోత్సవం చేసుకున్నది. అది వైశాఖ మాసం బహుళలో వచ్చేదే మనకి హనుమాన్ జయంతి అన్నమాట. అంటే దశమి తిథి ఉంటుంది హనుమాన్ జయంతి చేసుకున్నప్పుడు. హనుమంతుడు జన్మించింది ఈ రోజుననే. మనం ఈ రోజు హనుమంతుల వారు అంటే మనకి శత్రు బాధని మొదలగా దూరం చేస్తాడు. శత్రు బాధ పోగొట్టుకోవడానికి హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధిస్తారు. అలాగే అనారోగ్య సమస్యలు ఎలా వస్తాయి? అనారోగ్య సమస్యలు అంటే మనకి గాలి, భూత, ప్రేత, పిశాచ బాధ ఉంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు, శని బాధలు ఉన్నవాళ్ళు, శని దశ నడుస్తూ ఉంటుంది కదా, వాళ్ళు ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుల వారిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు. ఎంత అద్భుతం అంటే హనుమంతుల వారు మనకి చూడటానికి అలా గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా ప్రసన్నంగా ఉంటాడు ఆయన. భక్తులకి సులభ ప్రసన్నుడు అనమాట ఆయన. ఎంత అంటే మనము మన తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఎలా అడుగుతామో అలా హనుమంతుల వారిని అడిగితే సులభంగా, కొంతమందికి కొద్ది రోజుల్లోనే వాళ్ళకి పరిష్కారం దొరికింది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మనకి. అయితే ఈ రోజున ఏం చేయాలి, ఎలా ఉండాలి, చాలా మందికి ఈ సందేహం వస్తుంది. హనుమాన్ ఆలయాల్లో తప్పకుండా ప్రత్యేకమైన ఆరాధనలు, సింధూరముతో అర్చనలు, సింధూర మొత్తం స్వామివారికి ప్రతిరోజు కూడా సింధూరంతో అలంకరణ చేసి ఉంటారు. అలాగే ఆకు పూజలు అని చేస్తారు తమలపాకులతో. ఆకు పూజలు, వడమాలలు, అలాగే అరటి పళ్ళని కుచ్చి మాలలాగా వేయటం స్వామివారికి చాలా ప్రీతి. అది ఎంత ప్రీతికరము అంటే ఈ తమలపాకులు అనేది ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎప్పుడైతే ఆ రావణాసురుని సంహరించారో, సంహారం తర్వాత హనుమంతుల వారిని స్వయంగా రాముల వారి అక్కడ వాళ్ళు ఉన్నది అడవిలో కాబట్టి ఆ తమలపాకుల మాలనే ఆయనకు ధరింపజేయటం వల్ల అంటే కృతజ్ఞత చూపించటం, అప్పుడు ఆయన విపరీతమైన ఆనందం కలగటం. ఆ ఆనందమే మనం ఈ రోజు చేసుకునే ఈ ఆకు పూజలు కూడా అన్నమాట. ఇప్పుడు ఆకు పూజ చేస్తే ఆయన అంత ప్రసన్నం అవుతాడు అంటారు. ఇంకా విశేషంగా ఆకుపైన శ్రీరాముడి పేరు అని కూడా అంటారు కదా. శ్రీరామన్ రాసి అదే ఆకులని కుచ్చాలి, కుచ్చి మాలగా స్వామివారికి ధరింపచేయాలి. ఆలయాల్లో అనుకోండి భక్తులు చాలా మంది వస్తారు. ఆలయాలకి వెళ్ళే వాళ్ళు కాకుండా వెళ్ళలేము, ఈ వేసవికాలం బాగా అక్కడికి వెళ్ళలేమమ్మా అన్న వాళ్ళు ఇంట్లోనే, మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే శుభ్రంగా తుడిచి ఓ పూజా మందిరంలో ఎక్కడ వీలైతే అక్కడ, ఈ దిక్కు ఆ దిక్కు అనేది లేదు, భగవంతుడు అన్ని ప్రాంతాలలో ఉన్నాడు, అన్ని దిక్కులలో ఉన్నాడు, పెట్టి స్వామివారికి గంధము కుంకుమతో అలంకరించి స్వామివారి ఎద మీద జై శ్రీరామ్ అని రాస్తే, గంధముతో రాసి అక్కడక్కడ కుంకుమ బొట్లు పెట్టడం. అలాగే స్వామివారికి ఇంట్లోనే మనం తమలపాకులు 21 తమలపాక 41 తమలపాకులు జై శ్రీరామ్ అని రాసి మాలగా కుచ్చటం. సింధూరంతోనే రాయాలా? సింధూరంతో రాస్తే స్వామివారికి చాలా ప్రీతి కాబట్టి సింధూరం ఆకు మీద సింధూరం బాగా కనిపిస్తుంది మనకు కనిపించడం. అవును, గ్రీన్ మీద ఆరెంజ్ కలర్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అలా కుట్టి స్వామివారికి ధరింపచేయటం. అలాగే మినపగారెలు, వడలు చేసి ఎన్నైనా మీరు 9 చేయొచ్చు, 11 చేయొచ్చు. మీ ఇంట్లో ఫోటో ఎంత ఉందో దాని పరిమాణంకి ఎన్ని వడలు అయితే పడతాయో స్వామివారి ఫోటోకి అన్నీ కుచ్చి చేసి ధరింపచేయటం. ఇప్పుడు మామూలుగా ఆహార పదార్థాలు ఏవైనా నైవేద్యంగా ముందర పెట్టి నివేదన చేస్తాం, కానీ మాలగా వేస్తున్నది మాత్రం హనుమంతుల వారికి. ఎందుకనమ్మా, రీజన్ ఏదైనా ఉందా?
ఆ హనుమంతుల వారికి ఏంటిది అంటే మామూలుగా ఆ మినమ గారెలు ఆయనకు చాలా ప్రీతికరం. మనకి కథనాలు చాలా వస్తాయి కదా. ఆయన అయోధ్యకి వెళితే అమ్మవారు ఏమి తింటారో హనుమ అంటే రాముల వారే చెప్పారు, ఆరోగ్యానికి మంచిది మినపగారెలు చేసి పెట్టు అంటే ఆయనకు అవి చాలా రుచికరంగా అనిపించి ఎక్కువగా తినేశాడంట. చాలా ప్రీతి అయింది. ఆయన సేవిస్తేనే ఇంత ప్రీతి చెందుతున్నప్పుడు మాలగా ధరిస్తే ఇంకెంత ప్రీతి చెందుతాడు. ఆరోగ్యానికి కూడా మంచిది, మినుములు శని దోషాన్ని పరిహారం చేస్తాయి కాబట్టి మినపగారెలతో ఆయనకి మాలని తయారు చేయటం వేయటం వల్ల మనకున్న శని దోషాలు అనేవి తొలగిపోతాయి. అలా స్వామివారికి పెట్టడం, సింధూరముతో స్వామివారికి అష్టోత్తరం చదవటం, అలాగే హనుమాన్ చాలీసా ప్రత్యేకంగా ఈ హనుమాన్ చాలీసా ఈ రోజున ఎవరైనా కానీ 11 సార్లు కానీ 41 సార్లు కానీ 108 సార్లు కానీ ఓపిక ఉండాలి. 108 సార్లు కానీ చేస్తే మన సంకల్పాన్ని చెప్పుకొని అద్భుతంగా మనకి ఉన్న సమస్యలు ఏవైనా మొదటగా శత్రువు యొక్క బాధ అనేది చాలా తీరిపోతుంది. అందులో మనకి ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది. అవును, ఆయనకి చాలా ప్రీతికరమైన రోజు మంగళవారం. మనం ఏం చేసినా హనుమంతుల వారికి మంగళవారమే చేస్తాం, ప్రదక్షిణ దగ్గర నుంచి పూజ దగ్గర నుంచి ఏదైనా కూడా. కాబట్టి ఇంకా విశేషమైన రోజు. మనం ఈ రోజున స్వామివారికి ఇలా అలంకరించి అష్టోత్తరం చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారికి ప్రతి ఒక్కళ్ళకి సందేహం ఏంటిదంటే ప్రసాదం ఏం పెట్టాలి స్వామివారికి. ఇప్పటికే మనం గారెలతో మాల కాబట్టి ఏదైనా పానకము వడపప్పు అనేది ప్రధానం ఈరోజు. ఎందుకంటే మనం మంచి వేసవి కాలం, వడపప్పు అనేది వడదెబ్బ నుంచి రక్షించేది, పానకం చలువ చేస్తుంది వంటికి. ఇవి ప్రధానంగా. తర్వాత మన ఇష్టం, మన ఓపిక, మన సమయము, ఈ ఆరోగ్యం ఇవన్నీ చూసుకొని ఏ ప్రసాదాలు పెట్టినా కానీ స్వామివారికి అయితే తాంబూలంలో తప్పకుండా అరటిపండు అనేది పెట్టాలి. ఆయనకి అరటిపళ్ళు ఇష్టం కాబట్టి అరటిపళ్ళనే తాంబూలంగా పెట్టాలి. ఇంకా ఈ రోజున హనుమాన్ జయంతి రోజున దానాలకి చాలా విశేషత ఉంది. ఏం దానం చేయాలమ్మా? వేసవి కాలం చలివేంద్రాలు స్థాపించటం, మజ్జిగని దానం చేయటం, వడపప్పు పానకాన్ని దానంగా ఇవ్వటం. పేద పిల్లలకి ఎవరైనా చాలా పేద పిల్లలు ఉన్నారు, అరటిపళ్ళు ఇవ్వటం వాళ్ళకి పిల్లలకి చాలా మంచిది. అంటే హనుమంతుల వారు ఇప్పుడు మామూలుగా కూడా మనం చూస్తే వానరాల్ని చూస్తే పిల్లలు ఎక్కువ ఆనందపడతారు. అవి కూడా పిల్లల్ని బాగా ఆడిస్తాయి. అలా స్వామివారికి మనం పిల్లలకి ఏదైనా చేస్తే స్వామివారికి చాలా ప్రీతికరం. అందుకు చిన్న పిల్లలు పేదవాళ్ళు మనం స్లమ్స్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు మనం ఉన్న వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. కడుపు నిండా భోంచేసి కడుపు నిండా ఉన్నవాడికి మనం అన్నం పెడితే వాడికి అక్కర్లేదు. లేని వాడికి పెడితే, ఆకలి అవుతున్న వాడికి పెడితే భగవంతుడు సంతోషిస్తాడు. అలా స్లమ్స్లోకి వెళ్ళి ఈ అరటి పళ్ళని దానం చేయటం, ఇంకొకటి మామిడి పళ్ళని దానం చేయటం ఈరోజు చాలా విశేషంగా కనిపిస్తుంది. ఎందుకంటే మంచి కరెక్ట్ బాగా వస్తాయి జయంతికి, హనుమాన్ జయంతికి. మామిడి పళ్ళని దానంగా ఇవ్వటం అదే పేదవాళ్ళకే, ఉన్న వాళ్ళకో లేదా దారిలో పోయే వాళ్ళకో కాదు, దారిలో వెళ్ళే రహదారులకు ఎవరికైనా మజ్జిగ కానీ నీళ్లు కానీ పానకం కానీ ఇవ్వవచ్చు ఎవరికైనా. ఎందుకంటే వేసవి తాపం నుంచి మనం రక్షింపబడతాయి, అవి రక్షిస్తాయి మనని. అలాగే ఈ మామిడి పళ్ళతో పాటు గొడుగు చెప్పులు దానం చేయటం వేసవి కాలంలో మనం గొడుగు చెప్పులు దానానికి చాలా విశేషం ఉంది. సూర్యుడి నుంచి రక్షణ అన్నమాట. అవి సూర్యుడే ప్రసాదించినాయి కాబట్టి అవి వాటిని మరీ పేదవాళ్ళే ఏవైనా దానం అనేది అది ఎవరికి లేదో వాళ్ళకి దానం ఇవ్వాలి. మనం అన్ని ఉన్న వాళ్ళకి దానం ఇస్తే వాడు తీసుకుపోయి ఇంట్లో షెల్ఫ్లో పెట్టే ఉపయోగం ఉండదు. దానివల్ల పుణ్యం ఉండదు, పాపమే వస్తుంది. అపార్థ దానం అంటారు కదా, అంటే అవసరం లేని చోట దానం చేయటం అనేది పనికిరాదు అసలు. అలా మనం ఈ రోజున దాన ధర్మాలకి చాలా ప్రీతి. లేదా ఆలయాలకు వెళ్ళి ఇప్పుడు హనుమంతుల వారి పూజలు చేస్తారు, ఆలయం అంతా కూడా ఇదవుతుంది. సాయంకాలం అలా వెళ్ళి అదంతా అలా శుభ్రం చేయటం, అక్కడ సేవ చేయటం, వచ్చిన భక్తులకి అక్కడ ఏదైనా ప్రసాదాలు కానీ పంచడం కానీ, హనుమంతులకు వేసిన మాల ఆకులన్నీ కూడా భక్తులకు పంచుతారు. సాయంకాలం అరటి పళ్ళని పెడతారు, గారెల్ని పెడతారు. ఇవన్నీ సేవ చేయటం, వచ్చిన భక్తులకి పంచటం. ఈ సేవ వలన కూడా మన యొక్క కర్మ అనేది తొలగిపోతుంది. మన జోలికి ఎటువంటి అనారోగ్యం రాదు, ఎటువంటి శత్రుబాధ ఉండదు. శత్రుబాధ అంటే అంతర్గత శత్రుబాధ, బాహ్యపరంగా శత్రుబాధ రెండింటినీ కూడా నిర్మూలించుకునే అద్భుతమైన రోజు ఈ హనుమాన్ జయంతి. అలాగే కనీసం ఈ ఒక్క రోజైనా కానీ కొంచెం న్యాయం, ధర్మం, సత్యం ఇవన్నీ పాటిస్తే మనం ఏ పూజ చేసినా ఏం చేసినా రోజంతా ఉండలేకపోయినా కనీసం అన్ని రోజుల్లో ఉండలేకపోయినా ప్రత్యేకమైన ఆరాధనలు పండగ రోజుల్లోనైనా
కొన్ని నియమాలు అయితే పాటిస్తే భగవంతుడికి దగ్గర చేస్తుంది అనమాట. ఇవైతే ఎప్పుడు తొలగుతాయో, అరిషడ్వర్గాలు ఎప్పుడు మనసులోంచి తొలగించి వేస్తామో భగవంతుడికి దగ్గర అయిపోతాం. అవును, ఇంకా మనకి దూరం ఉండదు భగవంతుడికి. వచ్చేస్తాడు భగవంతుడే మనతో వచ్చేస్తాడు. అలాంటిది ఈ రోజున హనుమాన్ అలాగే కొన్ని చోట్ల విజయోత్సవ ర్యాలీలు చేస్తారు. ర్యాలీలు అంటే శోభాయాత్ర జరుగుతాయి. హనుమంతుల వారిని ఊరంతా తిప్పుతారు. చిన్న ఊర్లో అయితే ఒకే హనుమంతుల వారు వస్తారు. మనకి ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఏంటంటే అనేక ఆలయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఆలయం నుంచి శోభాయాత్ర జరుగుతుంది. అవునమ్మా. ఈ శోభాయాత్రలో పాల్గొనటం, ఆ శోభాయాత్రలో పాల్గొన్నప్పుడు కూడా పులిహోర, దద్దోజనం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మనం దాతలమైనా కూడా మన కర్మ తగ్గుతుంది. మనము మీరు వండు ఇస్తారు కదా ఆలయం దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు మా వంతు సహాయం కానీ మన పిల్లల పేరు మీదుగాను, ఎవరైనా అనారోగ్యంగా ఉన్న పిల్లలు, చదువు రాని పిల్లలైనా అధైర్యంగా ఉంటారు కొంతమంది పిల్లలు, అలాంటి వాళ్ళ పేరు మీద మనం ఇస్తే వాళ్ళల్లో ఆ ధైర్యం పోయి ధైర్యం వస్తుంది. అలా సేవ చేయటం ఈ రోజంతా. ఆ శోభాయాత్ర ఎంబడి హనుమాన్ నామ స్మరణ చేసుకుంటూ వెళ్ళటం చాలా శుభ ఫలితాలు. ఎందుకు శోభాయాత్రలు చేస్తారు అంటే అందరికీ మంచి జరగాలి. భగవంతుడు అన్ని వీధులు తిరగటం వల్ల భగవంతుడే భక్తుడి దగ్గరికి రావటం. మన ఇంటి ముందుకు వస్తే కొబ్బరికాయ, కర్పూరం తీసుకెళ్ళి మనం స్వామివారికి సమర్పించుకుంటాం, పండు అవన్నీ. భగవంతుడు మన ఇంటి ముందుకు వస్తే ఇంకేముంది, అంతకంటే ఆనందం ఏముంది, అంతకంటే అదృష్టం ఏముంది. అటువంటి శోభాయాత్రలు మనం నిర్వహిస్తారు. హనుమంతుల వారిని ఊరేగించటం, అవన్నీ చేయటం. ప్రధానంగా మనం ఇవన్నీ చేస్తే మనం ఏమీ అడగక్కర్లే. మనకి ఏముందో దోషము, మనకి ఏ కష్టం ఉందో ఆయనే తొలగించేస్తాడు. వెళ్ళి మనం గంట సేపు నిలబడి ఒక లిస్టు రాసి ఆయన దగ్గర పెట్టక్కర్లేదు. ఏం లేదు, నిర్మలమైన మనసుతో ఒక నమస్కారం చేస్తే ఆయనకు తెలిసిపోద్ది. ఆయనే చేసి పెడతాడు. ఆయనే మన చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు. స్వామివారికే సహాయం చేశాడు, అడగాలి. శ్రీరామచంద్రుడికి సహాయం చేశావు, నేనెంత, నాకు ఇంత సహాయం చేయలేవా అని దీనంగా శరణాగతి పొందుతూ, శరణాగతి చేస్తూ హనుమంతుల వారిని అడగాలి. ప్రదక్షిణలు ఈ రోజున ప్రదక్షిణలు చేసినా చాలా మంచిది. ఎన్ని ప్రదక్షిణలు చేయొచ్చు అంటారమ్మా? కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు వాళ్ళైతే 3 వరకు చాలు, లేదా 9, 11, 41, 108 ఇలా కూడా ప్రదక్షిణ చేయొచ్చు. అయితే ప్రదక్షిణ చేస్తూ ఇటు చూస్తూనో అటు చూస్తూనో పెన్ను పేపర్ పెట్టుకొని కౌంట్ రాసుకుంటూనో చెయ్యొద్దు. భగవంతుడికి పువ్వులు తీసుకోండి. ఎట్లయినా దేవుడి దగ్గరికి అయితే పువ్వులు, ఒక 108 పువ్వులు, మీరు ఎన్ని ప్రదక్షిణ చేస్తే అన్ని పువ్వులు తీసుకెళ్ళండి. ప్రదక్షిణ అయిపోయాక అక్కడ ఏదో ఒకటి పెట్టుకొని ఆ పువ్వును అక్కడ పెట్టండి. ప్రదక్షిణ అయ్యాక పెట్టాక ఆ పువ్వులన్నీ స్వామివారి పాదాల దగ్గర వేయమంటే వేస్తారు పంతులు గారు. బాగుంది ఆలోచన. ఎప్పుడైనా ప్రదక్షిణ చేయాల్సిన విధానం ఇది. లేదా ఒక్కలు పెట్టుకోవాలి, అంతేకాని శనగలు, పల్లీలు అనేక రకాలుగా స్వామివారి ప్రదక్షిణలు చేసేటప్పుడు, లేదా అదేదో ఇప్పుడు స్లిప్ పేపర్లు వచ్చాయి కౌంట్, అది దీని మీద ఉంటుంది కానీ దృష్టి భగవంతుడి మీద ఉండదు. హనుమాన్ చాలీసానో లేకపోతే హనుమాన్ మంత్రమో, జై హనుమాన్, జై జై హనుమాన్ చాలు, అంతకండి. లేదా జై శ్రీరామ్ అంటే ఆయనకి ఇంకా విపరీతమైన ఆనందం. ఇలా అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి. మనం చేస్తున్నప్పుడు హనుమంతుల వారే మన మదిలో మెదలాలి. అంతేకాని వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు, మన పక్కన నడుస్తూ మన ప్రదక్షిణతో పాటు మాట్లాడితే ప్రదక్షిణకు ఫలితం ఉండదు, చేసినందుకు ఫలితం ఉండదు. భగవన్నామ స్మరణ చేస్తూ నిదానంగా, మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదా, నిండు గర్భిణి ఇంత పెద్ద కుండని పట్టుకొని ఎలా అడుగులు వేస్తుంది అంటే అలా ప్రదక్షిణ చేయాలనంట. అడుగులు నిదానంగా, మనం పరిగెడుతూ ఉంటాం అయిపోవాలి అని, అలా కాదు, నిదానంగా చేయాలి. ఎవరైనా నిదానంగా చేస్తుంటే వాళ్ళని తోసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నేనే ఈ మధ్య ఎక్స్పీరియన్స్ చేశా. నన్ను తోసి వెళ్ళిపోయారు. అయ్యో, ఈ చిలుకూరికి వెళ్తే అక్కడ ప్రదక్షిణ చేస్తుంటే జరిగింది. అక్కడ హడావిడే, అది పరుగులే, ప్రదక్షిణలు పరుగులే మొత్తం. ఇక ఎందుకులే అని చెప్పి నేను 3 ప్రదక్షిణలు చేసి కూర్చున్నా. వద్దులే అని చెప్పి అక్కడ కూర్చున్నా. అలా ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేయకూడదు, పరిగెత్తి చేయకూడదు. ఇలా చేయాలి నిదానంగా, ఒక అడుగు తీసి ఒక అడుగు. వృద్ధులు ఎవరైనా పిల్లలు పరిగెడుతూ ఉంటే కర్ర పట్టుకొని నిదానంగా ఎక్కడ దోస్తే పడతామా అలా నడవాలి మనం ప్రదక్షిణకి. అలా చేస్తే తప్పకుండా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవన్నామ స్మరణ మొత్తం ఈరోజు శ్రీరామ్ అనుకోండి, ఆయనకు ప్రీతి. అలాగే ఆయన యొక్క కథని చదువుకోవటం, ఆయన యొక్క కథల్ని వినటం, సుందరాకాండ పారాయణం చేయటం ఈరోజు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఆయన ఆనందపడిపోతాడు సుందరాకాండ చదివితే. సుందరంగా ఉంటుంది ఆ కాండం మొత్తము కూడా. మనకి కూడా అది వింటుంటే మనసులో తెలియని ఒక ఆనందం, ఒక ఉద్వేగం వస్తుంది. మనం అదే పని ఏదో పుస్తకం తెచ్చి చదవక్కర్లే, మనకు బాగా
అన్ని ఛానల్స్లో పెద్దవాళ్ళు రామారావు గారు చదివినవి చెప్పినవి ఉన్నాయి కాబట్టి అవి వింటూ ఆ కథని మనం నెమరు వేసుకుంటే అద్భుతంగా నిజంగా ఫలితాలు ఏంటిది హనుమంతుల వారు మనతోనే ఉండి పనిచేయిస్తారు. శత్రువుని ఎలా ఎదుర్కోవాలో మనం మదిలో ఉండి ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. ఇలా ఎదుర్కోవాలా, ప్రతి పని సులువైపోతుంది మనకు తెలియకుండానే. మన మనసులో ఉన్న ఆందోళన పోతాయి. శత్రుబాధే కదా ఆందోళన కానీ, భయం కానీ, ధైర్యం వస్తుంది. అలాగే దిగులు ఉంటుంది చాలా మందికి. పిల్లలు ఏమవుతారు, ఆస్తులు ఏమవుతాయి, కొంచెం ఆ దిగులుకి ఓ సమస్యకి పరిష్కారం అనేది జరుగుతుంది ఇవి చేయటం వల్ల. అలా సంతోషం అమ్మా. నేనేదో 1-2 అనుకున్నా కానీ చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపించేవి ఇవే. ఆ సమస్యలన్నిటికీ సులువైన మార్గాలు చేసుకుంటే బయటపడిపోతాం. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.